మనం గడిచిన తరగతిలో మనము న్యాయాధిపతుల గ్రంథం 4-5 అధ్యాయాల నుండి కొన్ని విషయాలు చూసామండి. ఈరోజు 5వ అధ్యాయం నుండి మరికొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. 5వ అధ్యాయాన్ని కొంత మనం ధ్యానించడం జరిగింది. 5వ అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయి. 5వ అధ్యాయం ఒక విమోచన గీతమని, పాప క్షమాపణ నిమిత్తము విమోచింపబడిన వారు పాడుకునే కీర్తనగాను, మరణం నుండి తప్పింపబడిన వారు పాడుకునే గీతముగాను, అనారోగ్యము సమస్యల్లో ఉన్నవాళ్ళు అనారోగ్యం నుండి కానీ సమస్యల నుండి కానీ బయటపడినప్పుడు వారు పాడుకునే గీతంగాను, ఆత్మ సంబంధమైన బానిసత్వం, ఆత్మ సంబంధమైన సమస్యలు సంఖ్యల నుండి విడిపింపబడినప్పుడు పాడుకునే గీతంగాను మనం ఈ విమోచన గీతాలు మనం చూస్తాం. ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, దాని నుండి మనం తప్పింపబడినప్పుడు, కాపాడబడినప్పుడు కూడా ఈ విమోచన గీతాలు పాడుకోవాలి. చరిత్రలో ఇటువంటి పాటలు ఇశ్రాయేలు ప్రజలు పాడుకున్నారు. 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు సిసేరా చేతిలో నుండి వారు విడిపింపబడిన తర్వాత, కానానీయుల పరిపాలనలో నుండి వారు బయటకు వచ్చిన తర్వాత, దేవుడు విమోచించిన తర్వాత వాళ్ళు ఈ పాటను పాడుకుంటున్నారు. ఈ పాట దేవునిని స్తుతిస్తూ పొగుడుతూ, విమోచించిన దేవునిని, అలాగే విమోచనకు కారణమైన నాయకులను పొగుడుతూ లేదా వారిని ఘనపరుస్తూ ఈ పాటలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. విమోచకుల్ని ఘనపరచడం, విమోచకుల్ని పొగడడం అనేది మనం పాత నిబంధనలో చూస్తాం. సమూయేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు దావీదుకు 10,000 కొలది, సౌలుకు వేల కొలది స్తుతులు పాడారు. అంటే స్తుతులు అని అంటే దేవునికి తగినట్లుగా కాదు, దేవుని స్థానంలో దేవుడే ఉంటారు, దేవుని స్తుతిస్తారు. అలాగే దేవుని అభిషక్తులుగా లేదా దేవుని యొక్క పనివారుగా దేవుడు అప్పగించిన పనిని లేదా విమోచనను వారు ప్రజలకు అందించినప్పుడు దేవుని సేవకులను వారు స్తుతిస్తారనమాట. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువును స్తుతించడం చూస్తాం. ఈ సాంప్రదాయం, ఈ అలవాటు, ఈ పద్ధతి ఇశ్రాయేలులో ఉందనే విషయం అనేకులకు తెలియదు. కాబట్టి ఈ పద్ధతి, సాంప్రదాయం అనేది పాత నిబంధన నుండి వస్తూ ఉంది. క్రొత్త నిబంధనలో ఈ స్తుతులు, ఈ ఘనత, ఈ మహిమ యేసు ప్రభుకి వారు ఆపాదిస్తారు లేదా స్తుతిస్తారు. ఎందుకనంటే ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుని చిత్త ప్రకారంగా విడిపించారు కాబట్టి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి, మనకు బదులుగా ఆయన చనిపోయారు కాబట్టి, ఆయనను మన అభిషేక్తుడిగా, మన కొరకు దేవుడు అభిషేకించిన అభిషేక్తుడిగా, మన రాజుగా, విజేతగా మనము యేసు ప్రభు వారిని స్తుతిస్తాం, యేసు ప్రభు వారిని ఘనపరుస్తాం, యేసు ప్రభు వారిని మహింపరుస్తాం, పొగుడుతాం, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం అన్నమాట. దేవుని స్థానం దేవునిది, యేసు ప్రభు స్థానం యేసు ప్రభుది, దెబోరా స్థానం దెబోరాది, బారాకు స్థానం బారాకుది, దేవుని స్థానం దేవునిది. ఈ విషయాలు మనకి ప్రారంభం నుండి చదువుకుంటూ గమనించుకుంటూ వస్తే కనుక, ఈ విషయాల మీద మనకు అవగాహన ఉంటే మనం క్రొత్త నిబంధనలో ఇబ్బంది పడం. గుర్తుపెట్టుకోండి, మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా గమనించుకుంటూ వస్తే కనుక క్రొత్త నిబంధన మనం గ్రహించడం, అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. ఈరోజు మనం ఈ విమోచన లేదా ఈ డెలివరెన్స్, విడుదల జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్తుతులు పాడుకున్నారో, వారు ఏ విధంగా దేవుని గణపరిచారు అనేది మనం చూస్తాం.
32వ కీర్తన మనం చదువుతున్నప్పుడు 32వ కీర్తనలో ఇక్కడ అతిక్రమములు చేశాడట, పాపం చేశాడట, పరిహారం నొందాడు, ప్రాయశ్చిత్తం నొందాడు. ప్రాయశ్చిత్తం నొందినప్పుడు అతను అసలు ఈ ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు, నన్ను ఎవరు విడిపించారు అని అంటే 32వ కీర్తన 7వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. నేను పాపంలో పడిన, అపరాధంలో పడిన, నేను ప్రాయశ్చిత్తం కొరకు ఎదురు చూసినప్పుడు లేదా నేను మొరపెట్టుకున్నప్పుడు నువ్వు నన్ను కాపాడుతావు. ఎందుకంటే నేను దాగే చోటు, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా కొండ నీవే. ఈ విధంగా పాత నిబంధనలో భక్తులందరూ పాడుకోవడం మనం చూస్తాం. అవి విమోచన గీతాలు అనమాట అండి. 18వ కీర్తన ఒక విమోచన గీతం, 32వ కీర్తన వ్యక్తిగతమైన పాపాన్ని బట్టి వాళ్ళు పాడుకుంటూ విమోచింపబడిన తర్వాత వాళ్ళు పాడుకునే గీతాలు అనమాట అండి. వారికి తెలుసు వారిని విమోచించేది ఎవరో, వారిని విమోచించే శక్తి ఆయనకుందా. మనమే తప్పు చేసి మనమే ఇరుక్కున్నప్పుడు, మనమే అపరాధం చేసి మనమే బాధలు పడుతున్నప్పుడు దేవుడు ఎలా విడిపిస్తాడనంటే, దేవుడు తండ్రి కాబట్టి విడిపిస్తాడు. దేవుడు కనికరం గలవాడు కాబట్టి విడిపిస్తాడు. జాలి, దయ, కనికరం ఆయనకు అన్ని కాలాల్లో ఉన్నాయి. కొందరు అనుకుంటా ఉంటారు పాత నిబంధన కాలంలో దేవుడు చాలా కోపిష్టోడు, చాలా కోపం ఎక్కువ ఆయనకని. ఏ కాలంలోనైనా దేవుడు ఒకలాగా ఉన్నారు. ఆయన మార్పు చెందిన దేవుడు. విమోచన గానాలతో నీవు నన్ను ఆవరించదు, నా చుట్టూ ఉన్నావు. విమోచన అనేది నా చుట్టూ ఉంది. నేను పశ్చాత్తాపడినప్పుడు, నీ కొరకు మొరపెట్టుకున్నప్పుడు ఆవరించి ఉన్న నీవు నన్ను విడిపిస్తావు, శ్రమల్లో నుండి విడిపిస్తావు, నేను దాగే చోటు నీవే అని 32వ కీర్తనలో మనకి ఇక్కడ చెప్పడం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు, న్యాయాధిపతుల గ్రంథంలో 3వ వచనం మనం చదువుతుంటే, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానం చేసేద్దాం. యెహోవాకు గానం చేద్దాం. ఎందుకని? దానికి రీజన్ ఏంటి? గానం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి, దేవుడు విడిపించాడు, విమోచించాడు కాబట్టి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించేదను, గానం చేసేదను, కీర్తించేదను. నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదేము పొలంలో నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములు వర్షించెను. శేయీరు మన్యము, ఏదేము పొలము అని అంటే రెండు ఒకటే. ఇది ప్యారలలిజం అంటారు అనమాట అండి. సమాంతరవాదం లేదా సమాంతరంగా ఉండే పదాలను ఉపయోగిస్తూ ఉంటాడు అనమాట. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు మొట్టమొదట శేయీరు మన్యాన్ని, ఏదేమో దేశాన్ని దాటుకుంటూ వస్తారనమాట. అక్కడ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను అని అంటే ఆ ప్రాంతపు ప్రజలు లేకపోతే ఆ ప్రాంతపు పరిస్థితులు గడగడ వణికిపోయి అనమాట దేవుని ప్రజల్ని చూసి. వారు వెళ్తుంటే దారి ఇచ్చేయాల్సి వచ్చిందనమాట అండి. ఇవ్వకపోతే దానికి తగిన మూల్యాన్ని, దానికి తగిన శిక్షను ఆ ప్రాంతపు ప్రజలు పొందుకున్నారు. కాబట్టి ఆయన ప్రవాహాలు లేకపోతే ఆయన ప్రజలు వస్తున్నప్పుడు ఎటువంటి గొప్పగా ఉంది, ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎంత గొప్పగా ఉంది అనేది ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. మనం గమనించాల్సింది ఏంటంటే, విమోచింపబడిన ప్రజలు ఉన్నారు. విమోచింపబడిన ప్రజలు విమోచింపబడిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తా వస్తున్నప్పుడు వారికి ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా పోసగుచ్చినట్లుగా కొన్ని విమోచన గీతాల్లో ఉంటాయన్నమాట. మనకి 4వ అధ్యాయంలో లేని సంగతులు 5వ అధ్యాయంలో ఉంటాయి. అంటే ప్రోజులో లేని సంగతులు, గద్య భాగంలో లేని సంగతులు పోయిటరీలో ఉంటాయి, అంటే ప్రోజులో ఉంటాయి అన్నమాట. కొన్ని కీర్తనల్లో 4వ అధ్యాయంలో యుద్ధం జరిగినప్పుడు లేని సంగతులు, వివరాలు మనకి 5వ అధ్యాయంలో కనిపిస్తాయి. అలాగే మనం చాలా విమోచన గీతాలు మనం చూస్తాం.
రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దావీదు ఇక్కడ ఒక విమోచన గీతం పాడుకున్నాడు. దీనికి అతి దగ్గరగా 18వ కీర్తన ఉంటుందండి. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక విమోచన గీతం ఉంటుంది. ఈ విమోచన గీతాన్ని ఒకసారి చదువుకున్నాం. ఇది ఒక వ్యక్తిగతమైన, ఒక స్త్రీ తన నిందను తొలగించుకున్నప్పుడు, అంటే దేవుడు తన నిందను తొలగించాడు. అప్పుడు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనను 2వ అధ్యాయం మొదటి నుండి, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనను, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగిన, నీ వలన రక్షణను బట్టి సంతోషించున్నాడు. నువ్వు రక్షణ ఇచ్చావు. ఏంటంటే గొడ్రాలు అనే నిందను తొలగించావు తండ్రి. దేవా, నీ రక్షణ అది, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ. కాబట్టి నీ యందు నేను సంతోషిస్తున్నాను. నాకు మహాబలం, నువ్వు నాకు ఎంత బలాన్ని ఇచ్చావో సిగ్గును తొలగించేశాడు దేవుడు. నా విరోధుల మీద నేను అతిశయపడుతాను. ఎంతో మంది అవమానపరుచుంటారు, అందరూ విరోధంగా మాట్లాడిన వారు ఉంటారు, అనేకులు ఉంటారు. వారందరి మీద కూడా అతిశయపడేటట్లుగా ఒక మంచి బిడ్డనిచ్చావు. తర్వాత ఇంకా చాలా మంది బిడ్డలు దేవుడు ఇచ్చాడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆమె మోకరించి ఏడ్చి ప్రార్థన చేసింది ఆ తల్లి. అటువంటి బాధ, దుఃఖం, అవమానం, వీటన్నిటి నుండి దేవుడు విడిపించాడు అన్నమాట. కాబట్టి అటువంటి సమయంలో హన్నా చేసిన విజ్ఞాపన లేదా కృతజ్ఞతతో కూడిన ఈ పాట, ఇలాగ వివరాలు ఉంటాయన్నమాట. మనకి మొదటి అధ్యాయంలో లేని వివరాలు 2వ అధ్యాయంలో చాలా ఉంటాయండి. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకూడదు. అంటే కొందరు గర్వంగా మాట్లాడారు, ఈవిని తగ్గించి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఇలా ఈ విధంగా పొయిట్రీలో లేనివి ప్రోజ్లో, అంటే గద్య భాగంలో లేనివి పద్య భాగంలోను, పద్య భాగంలో లేనివి గద్య భాగంలోనూ ఉంటాయి. హృదయం ఉప్పొంగి పాడినప్పుడు దేవుడు ఎంత గొప్పగా విడిపించాడు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 23వ అధ్యాయంలో మధుర గానం ఇది. 23వ అధ్యాయం దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషేక్తుడై మహాధిపత్యం నందినవాడను, ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధుర గానమును చేసిన గాయకుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడని, దేవుడు ఎటువంటి గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు చేశాడు అనేది మనం 23వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. 22వ అధ్యాయంలో కూడా ఈ గానం ఉంటది. యెహోవా నన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించేవాడవు నీవే, కీర్తనీయుడైన యెహోవా. ఇలాగా వివరంగా ఉంటాయి అన్నమాట. 22వ కీర్తన, అంటే 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, ఇలాగా ఇవి సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అంటారనమాట. దేవుడు కాపాడినప్పుడు వాళ్ళు పాడుకునే పాటలు అన్నమాట. మనము ఇటువంటివి క్రొత్త నిబంధనలో కూడా చూస్తాం. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో, అంటే 2వ అధ్యాయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. 3వ అధ్యాయంలో కూడా ఆ సమస్య కొనసాగుతూ ఉంటది. అప్పుడు వాళ్ళు ఒక పాట పాడుకుంటారు అనమాట. 4వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం అండి. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ సన్హెద్రిన్ సభ ముందు అపోస్తలులు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఈ కీర్తన పాడుకుంటారు అనమాట. 23. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. నాదా, నీవు ఆకాశమునకును
ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసినవాడు. అన్ని జనులు ఎలా గల్లంత చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకుని అని. ఇది ఒక విమోచన గీతం అన్నమాట. అంటే మెస్సియాని బట్టి వారికున్న ధైర్యం, వారి విమోచనను బట్టి వారు పాడుకున్న గీతం అన్నమాట. 3:8 పుట్టినది మొదలుకొని కుంటువాడు అతను దిగ్గును లేచి నిలిచి దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళడు. వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. ఇలాగా సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అంటారు అనమాట. ఇది ఒక సాంప్రదాయం అన్నమాట. ఈ సాంప్రదాయాన్ని మనం న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తాం అనమాట. 5వ అధ్యాయంలో వారి యొక్క విమోచన ఎంత గొప్పగా, ఎంత ఘనంగా దేవుడు జరిగించాడు. వారి జీవితాల్లో దేవుడు ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. వారు అప్పటి వరకు భయభ్రాంతులు అయిపోయేవారు. ఇంచుమించుగా 25 సంవత్సరాలు అతడు 25 సంవత్సరంలో ఇశ్రాయేలులను కఠినముగా బాధ పెట్టారు. 20 సంవత్సరాలు మ్రగ్గిపోయారనమాట బాధల్లో, శ్రమంలో. 900 రథాలు ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు లేదా అటువంటి ఒక గొప్ప రాజు చేతిలో నుండి దేవుడు వారిని విడిపించారనమాట. అందుకు ఈ విమోచన గీతం పాడుకుంటున్నారనమాట వాళ్ళు. కాబట్టి విమోచన గీతాలు అనేవి ఇశ్రాయేలుకు సర్వసాధారణంగా పాడుకుంటారనమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక విమోచన గీతం ఉంటుంది. అలాగే విమోచన కొరకు ఎదురు చూసే వాళ్ళు కూడా కొన్ని మాటలు లేకపోతే కొన్ని వాక్యాలు నిరంతరం జ్ఞాపకం చేసుకుంటారు. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఎందుకు అభిషేకించాడు? యేసు ప్రభువును గాని, బారాకును గాని, లేదా దావీదును గాని, సౌలును గాని, మరెవరినైనా సరే దేవుడు ఎందుకు అభిషేకించారనంటే చెరలోనున్న వారికి విడుదలను, గురుడు వారికి చూపును, అంటే వాస్తవాలు చూడలేని వారికి లేదా నిజంగా గురుడు వారికి గాని చూపును, వెలుగు ప్రకటించడానికి, ఈ విధంగా నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును. 20 సంవత్సరాల నుండి బాధలో ఉన్నారు. ఇప్పుడు వారికి హితవత్సరం అన్నమాట అండి. ఇప్పుడు వారికి విడుదలను ప్రకటిస్తున్నాడు అనమాట దేవుడు. ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. యేసుప్రభు వారికి ఈ వాక్య భాగం దొరికింది. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఈరోజు ఈ వాక్య భాగం నేను చదివాను కదా, ఇది మీ వినికిడిలో నెరవేరింది. నేనే ప్రభు ఆత్మ గలవాడిని, పేదలకు స్వార్థ ప్రకటించడానికి వచ్చాను. దేవుడు నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న మీ అందరికీ నేను విడుదల ఇస్తాను. గుడ్డివారిలాగా వాస్తవాలు చూడలేకపోతున్న వారికి వాస్తవాలు ప్రకటిస్తాను. నలిగిన మిమ్మల్ని అందరినీ విడిపిస్తాను. అందుకొరకే దేవుడు నన్ను పంపించాడు అనే వాక్యాన్ని చదివారనమాట. ఇది విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు దేవుడు ఇచ్చే సూచన. 61వ అధ్యాయము యెషయా గ్రంథంలో, 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో, 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం అనమాట. 11వ అధ్యాయంలోనేమో దావీదు వేరు చిగురు, అంటే దావీదు యొక్క వంశంలో నుండి రాబోయే చిగురు అని. 42వ అధ్యాయంలోనేమో దేవుని సేవకుడు లేదా యెహోవా సేవకుడుగాను, 61వ అధ్యాయంలో కూడా యెహోవా సేవకుడు లేకపోతే యెహోవా అందించే రక్షణ ఇచ్చే దేవుని ఆత్మ గలవాడుగాను యేసు ప్రభు వస్తాడు అని నిరీక్షణతో ఆ వాక్య భాగాలు చదువుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏం చదువుతారు అనంటే, వాళ్ళు విమోచింపబడిన తర్వాత విమోచన గీతాలు పాడుకుంటారనమాట. మనం ప్రకటన గ్రంథంలో విమోచన గీతాలు చూస్తాం, అపోస్తుల కార్యాలలో విమోచన గీతాలు చూస్తాం, పత్రికల భాగంలో విమోచన గీతాలు చూస్తాం. ఇలాగ మనకి అనేక సందర్భాల్లో ఈ సాంప్రదాయం, ఈ పద్ధతి అనేది మనకి కనిపిస్తూ ఉంటది అనమాట.
ఇది చాలా మంది చదువుతున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగేది ఏంటంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ అంశాలు చాలా క్రొత్తగా కనిపిస్తాయి. అప్పుడు వీటినన్నిటినీ కూడా ఒక క్రమంలో చదవకుండా ఏం చేస్తారని అంటే విమోచన గీతం అనేది క్రొత్తగా ఉంది కాబట్టి స్తుతులు పొందాడు కాబట్టి దేవుడని, స్తుతింపబడ్డాడు కాబట్టి దేవునితో సమానుడని, ఈ విధంగా ప్రజలు మోసపోతూ ఉంటారు లేదా అపోహ లేదా భ్రమపడుతూ ఉంటారు. కానీ మనకి ఆ గ్రంథంలో పాత నిబంధన నుండి కూడా చాలా వివరంగా విమోచన ఎవరిది, ఎవరి ద్వారా ఎవరు విమోచిస్తున్నారు, ఇటువంటివన్నీ మనం క్లారిటీగా స్పష్టంగా చూస్తాం అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానం చేసేదను, ఇశ్రాయేలు దేవుడని యెహోవాని కీర్తించేదను. యెహోవా నీవు శేయీరులో నుండి బయలుదేరినప్పుడు, ఎదేము పొలంలో నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములు వర్షించెను. దేవుడు స్పందిస్తున్నాడు అనమాట. దేవుడు తన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు అనమాట. వణికెను, నీళ్లు కురిపించెను, మేఘములు వర్షించెను. అంటే అప్పటి వరకు ఒకవేళ ఆకాశం బిగబట్టుంటే ఇప్పుడు నీళ్లు కురిపించడం, మేఘాలు వర్షించడం జరుగుతున్నాయి అన్నమాట. అంటే కరువు, చెరసాల, చెర ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనంటే డ్రాట్ అనమాట. మొత్తం పగిలిపోయి, భూమి పగిలిపోయి అన్ని కూల్చేసి శిథిలమైపోయిన స్థితిని సూచిస్తుంటే ఇక్కడ నీళ్లు కుమ్మరించడం, మేఘాలు వర్షించడం ఇవన్నీ కూడా మరలా మంచి స్థితిని, మరలా వారి యొక్క స్థితి పునరుద్ధరింపబడే గొప్ప స్థితిని సూచిస్తా ఉన్నదన్నమాట. ఎలాగనంటే యెహోవా సన్నిధిలో నుండి గడిచిన దినాన లేకపోతే గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి. ఎందుకంటే దేవుడు సేనాయిలో ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాన్ని అనుసరించే వారిని దేవుడు కాపాడుకుంటూ వస్తాడు. వారి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే దేవుడు వారి పక్షంగా తన కార్యాలు జరిగిస్తాడు. 6వ వచనం చదువుతున్నప్పుడు అనాథు కుమారుడైన షమ్గోరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను. ఇంతకు పూర్వం ఎలా ఉండే అంటే రాజమార్గాలు అంటే హైవేస్ అనమాట. హైవేస్ ఎలా ఉంటాయి ఇప్పుడు? మనము రాజమండ్రి నుండి ఇంచుమించుగా చెన్నై వరకు కూడా 6 వే వచ్చిందండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంతకు పూర్వం 12 గంటలు 14 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు 6 నుండి 7 గంటల్లో వెళ్ళిపోతున్నాం. అది ఎక్స్ప్రెస్ హైవే, అది రాజమార్గం అనమాట. అలాంటి రాజమార్గాలు ఎలా ఉండేటంటే ఎడారిలా ఉన్నాయన్నమాట. ప్రయాణం కొనసాగేది కాదు, అసలు సంచరించే స్థితిలో ఉండేది కాదనమాట. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచేది, అటు ఇటు దారి తప్పి తొలగిపోతూ ఉండేవారు అనమాట. ఒకవేళ ఆ హైవేలో దొంగలు దోచుకునేవారు ఉండొచ్చు, అటు ఇటు తిరిగిలాడకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా ఉండదన్నమాట. రాజమార్గం అంటే హైవే వేస్తాడనమాట దేవుడు విమోచించిన తర్వాత. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయేరి, పుట్టినట్లో మనకి గ్రామములు నిర్జనములు అయిన, అంటే గ్రామాలన్నీ కూడా దోచేసుకున్నారు అనమాట. గ్రామాలన్నీ దోచేసుకుంటే కోట గోడలు లేకపోతే ఆశ్రయ దుర్గాలుగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తలదాచుకునేవారు ఇశ్రాయేలీలు. ఓపెన్ ప్లేసులన్నీ కూడా వచ్చేసి వారిని దోచుకుని చంపేసి మిగిలిన దాన్ని కాల్చేసి ఇలాగా చాలా దారుణాలు జరిగేవి పురాతన కాలంలో. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయి దెబోరా అను నేను రాక మునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయి, అంటే అన్ని నిర్జనంలో అయ్యానని మనకు పుట్టినట్లు ఉందన్నమాట. ఇశ్రాయేలు క్రొత్త దేవతలను కోరుకొనగా, అసలు ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతటికి జరగడానికి గల కాజ్ ఏంటి అని అంటే క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. అప్పటి వరకు ద్వారాల దగ్గర దేవుడు కాపలా ఉంచాడు.
దేవుడు కాపుదల ఉంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు క్రొత్త దేవతలను కోరుకున్నారో దేవుడు తన కాపుదలను తొలగించాడండి. బలాత్కారులు కంచెని కొట్టేశారండి. మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. ద్రాక్ష తోట కంచెని కొట్టేస్తారనమాట. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చాను. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటే గాని కనబడలేదు. ఒక కేడెం గాని ఈటి గాని కనబడలేదనంటే అసలు వెపన్స్ లేవన్నమాట. తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి కానీ, కాపాడుకోవడానికి కానీ, భద్రపరచుకోవడానికి కానీ అసలు ఒక్క ఆయుధం కూడా లేకుండా అయిపోయింది వాళ్ళ జీవితం. ఆయుధాలు లేవంటే ధైర్యం ఉండదు, పోరాటానికి ధైర్యం ఉండదు. దీని అంతటికీ కారణం ఏమిటి అని అంటే క్రొత్త దేవతలను కోరుకోవడం, దేవుని యొక్క కాపుదలను తొలగిపోయేటట్లుగా చేసుకోవడం. ఒక కేడమే గాని ఒక ఈటే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలు అధిపతులను సంతోషంగా సిద్ధపడ్డారు. కానీ అటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఇశ్రాయేలు అధిపతులు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు సంతోషంగా సిద్ధపడ్డారు. వారి యందు నాకు ప్రేమ గలదు, యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదని ఎక్కువారులారా, ఇక్కడి నుంచి మరలా ధైర్యంతో కూడిన మాటలు అనమాట. సిద్ధపడరు, యెహోవాను స్తుతించుడి అనేది. వారి యొక్క విజయాన్ని ఇక్కడ వారు జ్ఞాపకం చేసుకుంటున్నారనమాట. 10వ వచనం, తెల్లగాడిదలను ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుండి వారులారా, త్రోవలలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండి వారు, నీళ్ల చేదుకొను స్థలములో నుండి వారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించి నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దేవుడు జరిగించిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి వారు చెప్పుకుంటూ కూడుకుంటారనమాట. జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ఇక్కడ మనకు ఒక క్రొత్త నిబంధన వాక్యం మనకి గుర్తు రావాలి. చెరపట్టబడిన వారిని చెరపట్టము. చెరగా పట్టుకోవడం అంటే పాత నిబంధనలో వివరంగా ఉంటది అనమాట అండి. క్రొత్త నిబంధన ఏదైనా మాట వచ్చిందంటే పాత నిబంధనలో ఉండకుండా ఉండదు. ఇప్పుడు సాతాను చెరలో ఉన్న వారిని యేసుక్రీస్తు తన చెరలోనికి తీసుకురావడం, అంధకారంలో ఉన్న వారిని, పాపపు చెరలో ఉన్న వారిని దేవుడు వెలుగులోనికి లేకపోతే తన కుమారుని యొక్క చెరలోనికి తీసుకుని రావడం, దీనినే చెరను చెరగా పట్టుకుని పోవడం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నప్పుడు, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించారని రాయబడి ఉన్నది. అంటే ఇప్పటి వరకు ఈవులు లేవు, గిఫ్ట్లు లేవు, బహుమతులు లేవు. అపరాధముల చేత పాపల చేత చనిపోయి ఉన్నారు. మరణం లేకపోతే నాశనం, పాతాళం, నరకం, ఇటువంటి వాటి క్రింద ఉన్నారు. వాటి ఆచరణ చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవుల్ని ఇచ్చేశాడు అనమాట యేసుప్రభు వారు. అలాగే మనం న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు 12వ వచనంలో, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ఎవరైతే ఈ సంవత్సరాల నుండి చెరపట్టబడి ఉన్నారో వాళ్ళని తీసుకునిరా, విడిపించు అనమాట. 4వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులను కఠినముగా బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. మొరపెడితే ఏం జరిగిందంటే చెరపట్టబడిన వారిని చెరపడుతున్నారనమాట అండి. సిసేరా క్రింద ఉన్న వారిని లేకపోతే కనానీయుల క్రింద ఉన్న వారిని చెరపడుతున్నారనమాట. ఎవరిలోనికి అంటే దేవునిలోనికి, మరలా తిరిగి వారి సమాజంలోనికి తీసుకొస్తారనమాట. అంటే ఏం జరిగిందనంటే వాళ్ళు చెరపట్టుకుపోయారు అనమాట కొందరు ఇశ్రాయేలీయుల్ని. వారిని మరలా తిరిగి విడిపించి వేళ్ల చెరలోనికి అంటే సొంత భూభాగంలోనికి తీసుకొస్తున్నారు అనమాట. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయం చేయవచ్చును. శూరులలో యెహోవా, వాళ్ళలో ఎవరున్నారు అని అంటే దేవుడు ఉన్నాడు అనమాట. దేవుడు ఉండి వాళ్ళనే విడిపిస్తున్నారు అనమాట. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. అమాలేకులలో కాపురమున్న ఎఫ్రాయిమీలను
నీ తర్వాత నీ జనులలో జెబూనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలీల నుండి నాయక దండం వహించే వారిని వచ్చిరి. అంటే ఎఫ్రాయిమీలు, జెబూలీనీలు, 15వ వచనంలో ఇస్సాకారీలు, ఎవరెవరు యుద్ధానికి వచ్చారనేది 15వ వచనంలో రూబేనీయులు, 16వ వచనంలో కూడా రూబేనీయులు, ఇలాగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ విడిపిస్తా ఉన్నారనమాట. కాబట్టి మనకి ఎవరెవరు యుద్ధానికి వచ్చారు, ఏ ఏ కుటుంబాలు యుద్ధానికి వచ్చాయి అనేది మనకి 4వ అధ్యాయంలో వివరంగా లేదు, కానీ మనకి 5వ అధ్యాయంలో చాలా వివరంగా ఉంటాయి అనమాట. ఈ విషయాన్ని మనం ముందుగా చెప్పుకున్నాం. పద్య భాగంలో లేని వివరాలు గద్య భాగంలోను, గద్య భాగంలో లేని వివరాలు పద్య భాగంలోను ఉంటాయి. అంటే పాటల్లో లేనివి టెక్స్ట్ లో లేనివి పాటల్లోనూ ఉంటాయి అనమాట. ఎవరెవరు యుద్ధానికి వచ్చారు అంటే ఎఫ్రాయిమీలు వచ్చారు, బెన్యామీనీలు వచ్చారు, ఇశ్శాఖారీలు వచ్చారు, జెబూనీయులు వచ్చారు. వీళ్ళందరూ కలిసి పోరాడారనమాట. 17వ వచనంలో గిలాదీయులు, దానీయులు, ఆషేరీలు ఎవరెవరు యుద్ధం చేశారు అనేది అనమాట. ఎక్కడెక్కడ యుద్ధం చేశారు? రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగిన మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యన నీవేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగాను. ఇవన్నీ గొప్ప యోచనలు ఎలా కలిగానంటే దేవుడిచ్చే ధైర్యాన్ని బట్టి. దేవుడు వారికి ఆశ్రయము, వారి కోట, వారి అండ, వారి దుర్గము. కాబట్టి వారు మేల్కొన్నారు. ఇప్పటి వరకు నిద్రపోతా ఉన్నారు, ఇప్పటి వరకు అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, చెరలో ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యం వచ్చింది. యెహోవా నాకు సహాయం చేస్తాడు, నేను వెళ్తే దేవుడు నాకు సహాయం చేస్తాడని వీళ్ళందరూ, ఆ కుటుంబాల తెగలు వాళ్ళందరూ వచ్చారనమాట. నఫ్తాలీలు 18వ వచనంలో మనకు కనిపిస్తుంది. 19వ వచనం చదువుతున్నప్పుడు రాజులు వచ్చి యుద్ధం చేసిరి. మెగుద్దో కాలువల యుద్ధను, తానాకులో కానాను రాజులు యుద్ధం చేసిరి. వెండి లాభం వారు తీసుకోలేదు. నక్షత్రంలో ఆకాశం నుండి యుద్ధం చేసిన, నక్షత్రములు తమ మార్గముల నుండి సిసేరాతో యుద్ధం చేసిన. నక్షత్రాలు అంటే ఇక్కడ ఇశ్రాయేలీలు అనమాట. మనము బైబిల్ చదువుతాం కంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని మనం యోసేపు స్వప్నంలో వింటాం. నక్షత్రాలతో పోస్తున్నారు అనమాట, వాళ్ళ స్టార్స్ అని వాళ్ళు. అదే మనము సంఖ్యాకాండం 24వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనం అక్కడ చదువుతుంటే యాకోబులో నుండి నక్షత్రం ఉదయించడం, ఇవన్నీ వాళ్ళకి సులభంగా అర్థమవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు ఏ విధంగా విమోచిస్తాడో, వారు విమోచింపబడిన వారు ఎటువంటి మంచి మంచి స్థితులను వారు అనుభవిస్తారనేది మనం 5వ అధ్యాయంలో ముందుకు చదివితే చాలా వివరంగా ఉంటది. ఇది చదివే పద్ధతి అన్నమాట అండి, విమోచన గీతాలు చదివే పద్ధతి. ఈ విధంగా మనం బాగా చదవాలి గ్రంథాన్ని. చదువుతున్నప్పుడు సందర్భానికి మనం ప్రతి సందర్భానికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి, ఈ అధ్యాయం ఇక్కడ ఎందుకు ఉంది, ఈ అధ్యాయం తర్వాత ఈ పాట ఎందుకు వచ్చింది, ఈ విధంగా మనం చదువుకోవాలన్నమాట. 20 సంవత్సరాల బాధ, శ్రమ, నొప్పి, వాటన్నిటినీ దేవుడు తొలగిస్తా అంటే వాళ్ళు ఎలా పోరాడతారో, దేవుడు సహాయంగా ఉన్నాడంటే వాళ్ళకి ఇంకెంత అంతకుమించి ఏం కావాలి. అటు ప్రక్కన 900 రథాలు ఉన్నప్పటికీ దేవుడు ఎవరికి విజయాన్ని అందిస్తాడనమాట. అందులోనూ దేవుడు గొప్పగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి, అంటే అవతల వాళ్ళ యొక్క సైన్యాన్ని కన్ఫ్యూజ్ చేసి దేవుడు సులభంగా వీరికి విజయాన్ని అందించాడు. అటువంటి సమయంలో ఒక స్త్రీ వీళ్ళకి సహాయం చేయడం. మనము ఈ స్త్రీ గురించి వీరిని గురించి మాట్లాడాలంటే 23వ వచనం మనం చదువుతున్నప్పుడు యెహోవా దూత ఇట్లను, మేలోజును శపించుడి, దాని నివాసుల మీద యెహోవా శాపం నిలుపుడి. అంటే వాళ్ళ దుర్మార్గులు అనమాట, ఇశ్రాయేలును బాగా ఇబ్బంది పెట్టిన వారు. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనేడనే హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును, గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. అతడు దాహం అడిగిను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దార్లకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. అంటే మామూలు పానం ఇవ్వలేదన్నమాట అండి ఆవిడ. ఆమె మేకును చేత పట్టుకొనను,
పనివాని సుత్తను కుడి చేత పట్టుకుని సిసెరాను కొట్టెను. ఎంత వివరంగా లేదు మనకి 4వ అధ్యాయంలో. ఆమె ఏమిచ్చింది, ఎలాంటివి శ్రేష్టమైనది ఇచ్చింది, ఆ తర్వాత ఏ చేత్తో మేకు పట్టుకుంది, ఏ చేత్తో ఆమె ఆ సుత్తి పట్టుకుంది, ఇవన్నీ వివరంగా చెప్తాడన్నమాట. వాని తలను ఆమె పగలగొట్టెను, ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగి పరుండెను, ఆమె కాళ్ళ యొద్ద కృంగి పడెను. అతడు ఎక్కడ కృంగనో అక్కడనే పడి చచ్చెను, అక్కడికక్కడే చనిపోయాడు అనమాట, స్పాట్ డెడ్ అయిపోయాడు. సిసెరా తల్లి కిటికీలో నుండి చూచెను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేశానంటే బారాకుని పిలిచిందనమాట. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా, అంటే కనిపెట్టుకుని కూర్చుందనమాట. నేను మీకు ఇంత సహాయం చేశాను, ఆ దుర్మార్గుని నేను చంపేశానని చెప్పడం కొరకు. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఎలాగనని ఉత్తరం ఇచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లా అనుకొనిచుండెను, వారికి దొరికిన కదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా, యోధులందరూ తల యొక్క స్త్రీని తీసుకొందరు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుతారు. సిసెరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. 2 వైపుల రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకున్న వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. అంటే యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో ఏమేమైతే లాభం వచ్చిందో వాటన్నిటిని ఎవరికి వాళ్ళు పంచుకుంటూ ఉంటారు అనమాట. యెహోవా నీ శత్రువులు అందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుందురు అని పాడిరి. తర్వాత దేశం 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. కాబట్టి ఈ విధంగా ఈ విమోచన గీతం ప్రత్యేకమైనది అనమాట. విమోచన గీతాలు చాలా బాగుంటాయి. వీటిని మనం చక్కగా విని నేర్చుకోవాలి, చదివి నేర్చుకోవాలి, ధ్యానించాలి. 8వ వచనం ప్రధానంగా మనం క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చాను. అప్పటి వరకు ఎప్పుడు ఇశ్రాయేల్ మీద దండయాత్ర చేద్దామా, ఇశ్రాయేల్ని ఎప్పుడు ఓడించేద్దామా, వాళ్ళని ఎప్పుడు చేజిక్కించుకుందామని పొలిమేరల్లో హద్దుల్లో చూస్తా వెయిట్ చేస్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడైతే అవకాశం దొరికిందో ద్వారముల దగ్గరకు వచ్చారు, దోచుకుని పోయారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులను మరలా దేవుడు వారిని విడిపించారు. ఆ విడిపించినప్పుడు ఈ మధురమైన గీతం వాళ్ళు పాడుకున్నారు అనమాట. ఇవి విమోచన గీతాలు. మనం కూడా విమోచన గీతాలు పాడుకుంటాం. మనం యెహోవాను గానము చేసేదము, యెహోవా నా బలమా, ఇటువంటి పాటలు పాడినప్పుడు మనకి ఇటువంటివే గుర్తు రావాలన్నమాట. అది మనం ఎందుకు పాడుతున్నాం అంటే దేవుడు విమోచించినందుకు పాడుతాం అనమాట. ఇవన్నీ మనం అవి విమోచన గీతాలు అనమాట. మనకు తెలియాలి, మనం పాడే పాటల యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. అల్లర చిల్లరగా ఏవేవో పాటలు పాడేయడం కాదండి. మనం పాడే పాటల్లో అనేకమైన పాటలు వాటి యొక్క భావాలు మనకు తెలియాలి. కాబట్టి ఈ విధంగా మనము కీర్తన గ్రంథం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ వివరంగా నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మనం విమోచన గీతం నేర్చుకున్నాం. విమోచన గీతం ఒక దేశం మరొక దేశం నుండి విమోచింపబడినప్పుడు, ఒక వ్యక్తి తన యొక్క దుస్థితి నుండి, తమ అవమానం, తమ బాధను దేవుడు తొలగించినప్పుడు, అనారోగ్య పరిస్థితుల నుండి బయటకు వచ్చినప్పుడు, ఆత్మ సంబంధమైన విమోచనలు పొందినప్పుడు, ఇలా రకరకాల పరిస్థితుల్లో విమోచన గీతాలు పాడుకుంటూ ఉంటారు. మనము దేవుడు మనల్ని తన కుమారుని ద్వారా విమోచించినందుకు ఎల్లప్పుడూ విమోచన గీతాలు పాడుతూ, దేవునికి స్తుతి గీతాలు పాడుతూ, మన ప్రభు మన పక్షంగా చేసిన ఘన కార్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ మనం ఈ కార్యక్రమాలన్నీ పాటలు, స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చేసి ముగిస్తాను. ప్రార్థన చేస్తాను.